కొత్తిమీర, ఒక 2 పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి బోటిలోకి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనము, ఇంత పసుపు కూడా వేసుకున్నానండి, అల్లం పేస్ట్ పసుపు కలుపుకుంటున్నాను. కలుపుకున్నానండి కొంచెం పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి, 2 స్పూన్లు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్ తోటి, పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు కారం వేసుకొని కలుపుకుంటే మనకి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కారం మంచిగా కలిసేంత వరకు మనకు కారం కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మనం ఒకసారి కలుపుకొని 2 గ్లాసులు వాటర్ పోసేసుకుంటే మనకి షోరో కావాలంటే వాటర్ ఎక్కువ, 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలంటే. మనకి షోరో వద్దనుకుంటే చిక్కగా, మనకి బోటి చుక్కగా ఫ్రై చేసుకోవాలంటే వాటర్ తగ్గించుకోవాలండి. తగ్గించేసేసుకుంటే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. మాకు షోర్వ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం షోర్వ ఎక్కువ పెట్టుకుంటున్నామండి. మీకు ఎక్కువ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కలుపుకున్నానండి. వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే, లైట్గా మనకు కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకున్నానండి. నేను మటన్ మసాలా వేసేసాను, టమాటా వేసేసానండి, అన్నీ వేసేసాను. కొంచెం వాటర్ వేసుకొని మనం మూత ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేస్తే మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మనకు వేడివేడి బోటి రెడీ అయిపోతుందండి. బోటి ఉడుకుతుందంటే మేము కొంచెం షోర పెట్టుకున్నాము, కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటున్నామండి. ఫైనల్ బోటి ఉడికిపోయిందండి మంచిగా. చలికాలం కాబట్టి కొంచెం షోర పెట్టుకున్నామండి తాగడానికి, అట్లనే రైస్లోకి మంచిగా బాగుంటుందని చెప్పేసి చేసినండి. ఫైనల్గా మన బోటి కర్రీ అయిపోయిందండి.
ఒక్కసారి మనం మూత పెట్టేసేసుకుంటే ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చేస్తే అయిపోతుంది. బొట్టి కర్రీ రెడీ అండి. వేడి వేడి రైస్లోకి మూత పెట్టేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.